అందరికీ నమస్కారం. వేమన పద్యామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరొక ఆణిముత్యం లాంటి పద్యముల గురించి చెప్పుకుందాం. శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మ్రొక్కవలదు వెర్రి మూడులార. శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మ్రొక్కవలదు వెర్రి మూడులార. జీవులందుగాక శిలలయేమున్నది, జీవులందుగాక శిలలయేమున్నది. విశ్వదాభిరామ వినురవే. ఒక శిలను తీసుకుని వచ్చి దాన్ని బొమ్మగా చేసి ఎక్కడో గాలి వెలుతురు సోకనటువంటి గర్భగుడిలో ప్రతిష్ఠించి దానికి పట్టు వస్త్రాలను అలంకరింపజేసి ఆభరణాలను అలంకరింపజేసి ధూపదీప నైవేద్య ఆరాధన లాంటి కార్యక్రమాలతో పాటు బ్రహ్మోత్సవాల పేరు మీదుగా వేలు లక్షలు ఖర్చు చేసేటువంటి ఈ విధానము సరైనటువంటిది కాదు అని వేమన విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి గొప్ప పద్యం. ఓ మూర్ఖులారా, శిలను బొమ్మగా చేసి నువ్వే రాయిని తీసుకొచ్చావు, నువ్వే బొమ్మగా చేశావు, నువ్వే ఆ బొమ్మను దైవంగా ఆరాధిస్తున్నావు. ఇది ఎలా ఉందంటే, చిన్న పిల్లలు ఇసుక గూళ్ళు చేసి ఇసుకతో గూడు చేసి ఇల్లును నిర్మించి ఇదే నా ఇల్లు, ఇదే నా బొమ్మ అని అదే శాశ్వతమైనటువంటిది అనేటువంటి ఒక అమాయకమైనటువంటి విధానంతో పిల్లలు ఏ విధంగా ఆడుకుంటూ ఉంటారు. ఈ విగ్రహారాధన కూడా ఒక బొమ్మ లాంటిదే, బొమ్మలాట లాంటిదే అని వేమన చాలా గొప్పగా చెప్పాడు. జీవులందుగాక శిలల ఏమున్నది అంటాడు. అరే నాయన, జీవులందే సకల ప్రాణులయందే ఆ దైవము ఉన్నాడు. ఆ ప్రకాశం, ఆ చైతన్యం ఉంది. ఆ శిలలో ఏ చైతన్యం ఉన్నది? అది జడ పదార్థమే కదా. నువ్వే దైవంగా ఆరాధిస్తున్నావు, కానీ ఆ శిల ద్వారా నీకు ఎలాంటి ప్రయోజనం లేదు, విగ్రహారాధన ద్వారా నీకు ఎలాంటి ప్రయోజనం లేదు అని జీవులందుగాక శిలల ఏమున్నది అంటాడు. అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని వేదాలు ఘోషిస్తున్నప్పుడు, నేనే బ్రహ్మనై ఉన్నాను, నేనే దైవాన్ని అయి ఉన్నాను అని ఋగ్వేదంలో మహావాక్యమైనటువంటి అహం బ్రహ్మస్మి అనే మహావాక్యం చెప్పుకున్నప్పుడు ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఆ బొమ్మయే దేవుడు అని చెప్పడం ఏంటి? ఇది ఎంత వింత అని ఇదే పోతులూరి వీరబ్రహ్మం కూడా చెప్పడం జరిగింది. దేవుడు తనలో దండిగా ఉండగా తెలియదు మానవ పశువులకు, దున్నపోతులకు, దుర్మార్గులకు, ఈ దుష్టులకు. దేవుడు తనలో దండిగా ఉండగా తెలియదు మానవ పశువులకు. వేదవాక్యం అది చెప్తుంది కదా, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మనై ఉన్నానని, నేనే ఆ దైవ స్వరూపుని అనే విషయం వేదం చెప్తున్నప్పుడు వేదవాక్యానికి విరుద్ధంగా విగ్రహారాధన ఉండమేంటి? ఆ వేదాన్ని అనుసరించే కదా సనాతన ధర్మం ఉన్నది, ఋషి సాంప్రదాయం ఉన్నది. మరి ఆ ఋషి సాంప్రదాయానికి, సనాతన ధర్మానికి విరుద్ధంగా విగ్రహారాధన ఉండమేంటి అని వేమన అంటాడు. అంటే తనలోనే ఆ చైతన్య స్వరూపుడైనటువంటి ఆ దైవం ఉన్నది. దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే గురువు ద్వారా మాత్రమే సాధ్యం. వేమన గొప్ప అచదర్శి, అచల సాంప్రదాయవాది. లంబికా శివయోగి ద్వారా ఆధ్యాత్మిక విద్యను పొంది ఆయన ఈ విషయాన్నంతా చెప్పగలిగాడు. సమాజానికి అద్భుతమైన ఆటవెలది పద్యాల ద్వారా అందించగలిగాడు. అందుకే ఆయన నిజమైనటువంటి ప్రజాకవి, యోగి, వేమనగా ఆయన గుర్తింపు పొందడం జరిగింది. ప్రజల నాలుకల పైన ఆయన పద్యాలు నిలిచిపోయాయి. ప్రజల హృదయాలలో ఆయన శాశ్వతంగా నిలిచిపోయాడు.
ఒక వశిష్ఠ మహర్షి ద్వారా శ్రీరాముడు, సాందీప మహర్షి ద్వారా శ్రీకృష్ణుడు ఏ విధంగానైతే ఆధ్యాత్మిక విద్యను పొంది వారు మహోన్నతమైన వ్యక్తులుగా ఏ విధంగా రాణించగలిగారో, గురువు ద్వారా ఒక ఉన్నతమైన తాత్విక విజ్ఞానాన్ని పొంది ఒక ఉన్నతమైన మార్గంలో నిజమైనటువంటి సద్గురువులను చేరి ఆ సద్గురువు ద్వారా ఈ ఆధ్యాత్మిక విద్యను పొంది తానే దైవాన్ని అనేటువంటి విషయాన్ని ఆ గురువు ద్వారా, గురు సూచన ద్వారా తెలుసుకోవడం ద్వారా మాత్రమే జన్మ తరించేటువంటి అవకాశం ఉంటుంది, జనన మరణ రహిత స్థితి పొందే అవకాశం ఉంటుంది తప్ప విగ్రహారాధన ద్వారా ఏమాత్రం అవకాశం ఉండదు అని ఈ పద్యం ద్వారా వేమన చాలా చక్కగా చెప్పాడు. ధన్యవాదాలు.